తో ప్రేమతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. यहाँ पे भी बड़े प्यार से हे मेरे पुत्र करके परमेश्वर हमसे बातें कर रहा है. తన జ్ఞానముతో కూడిన ఉపదేశాన్ని ఆలకించమని మొదటి వచనంలో హెచ్చరిస్తున్నాడు. उसके ज्ञान से जुड़ी बातों की ओर ध्यान लगा करके यहाँ हमें सावधान करता है. అలాగే వివేకము గల నా బోధకు చెవి యొగ్గుము అని చెప్తున్నాడు. और जिससे तेरा विवेक सुरक्षित बना रहे उस वचन की ओर अपने कान को लगा करके कह रहा है. సామెతల గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనంలో మనం చదువుకున్నప్పుడు अभी नीति वचन 5वें अध्याय के पहले वचन में हमने पढ़ा. ఏమి ఆలకించమని చెప్తున్నాడు? किस बातों पर ध्यान लगाने को कहता है? జ్ఞానముతో కూడిన ఉపదేశాన్ని ఆలకించమంటున్నాడు. जिसमें बुद्धि की बातें हैं उसकी ओर ध्यान लगाने को कहता మనం है. ఈ లోకంలో చాలా విషయాల వైపు ఎంతో శ్రద్ధ కలిగి ఆలకించడానికి ఇష్టపడుతూ ఉంటాం. हम संसार में बहुत सारे विषयों की ओर श्रद्धा से कान लगाकर सुनते हैं. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే జ్ఞానంతో కూడిన ఉపదేశాన్ని ఆలకించమంటున్నాడు. यहाँ लगता है कि बुद्धि की बातों की ओर ध्यान देना है. అంత మాత్రమే కాకుండా తన బోధ వివేకము కలిగించే బోధ అని కూడా చెప్తున్నాడు. इतना ही नहीं उसकी बातें हमें समझ देती है, विवेक देती है करके कहता है. ఆ బోధ ఈ లోకంలో కూడా మనల్ని ఎంతో జాగ్రత్తగా జీవించడానికి సహాయంగా ఉంటుంది. वो उपदेश संसार में भी बड़े ध्यान से जीने के लिए हमें मदद करता है. అలాగే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడానికి కూడా ఎంతో ఉపయోగదాయకంగా इसके ఉంటుంది. साथ साथ प्रभु का डर और भय रखते हुए किस तरह जीना है उसके लिए भी हमारे लिए मददगार होता है. మన ఆత్మ పరలోక రాజ్యం చేరుకోవాలని పరిశుద్ధతను ఎంతో కోరుకుంటూనే ఉంటుంది. हमारी आत्मा स्वर्ग राज्य जाना है, इसलिए पवित्र जीवन जीना है करके सोचता है, इच्छा रखता तो है. కానీ మన శరీరము నిత్యము లోకం వైపే లాగుతూ ఉంటుంది. लेकिन हमारा शरीर हमेशा संसार की ओर हमें खींचता रहता है. కాబట్టి మనం ఎక్కువ శరీర సంబంధమైన ఆలోచనల వైపే మన మనసును కోనిస్తూ ఉంటాం. इसलिए हम ज्यादा से ज्यादा अपने मन को, अपने सोच को शरीर की इच्छा की ओर ही लेके जाते हैं. అందుకే అంటున్నాడు, నా కుమారుడా నా జ్ఞానోపదేశమును ఆలకింపుము, इसलिए कहता है हे मेरे पुत्र मेरी बुद्धि की बातों पर ध्यान दे, వివేకము గల నా బోధన అంగీకరించుము. मेरी जो समझ की बातें हैं उसकी ओर अपना कान लगा. మనకి బుద్ధి లేక జ్ఞానం లేక వివేకం లేక చాలా విషయాల్లో మనం మంచిగానే చేస్తున్నాం అనుకుంటూ పొరపాటు చేసుకుంటూ పోతూ ఉంటాం. हमारे पास विवेक नहीं होती, बुद्धि नहीं होती, समझ नहीं होती, इसलिए बहुत कार्य हम करते हैं, सोचते हैं सही होगा लेकिन गलती करते रहते हैं. అందుకనే చాలా సార్లు మనం పశ్చాత్తాప కూడా పడుతూ ఉంటాం. इस विषय में हम कई बार पश्चाताप भी करते रहते हैं. నేను ఒకవేళ అలా చేయకుండా ఉంటే చాలా బాగుండేది అని. यदि मैं ऐसा नहीं करता तो बहुत अच्छा होता. కానీ సమయం అంతా గడిచిపోయిన తర్వాత ఏదైతే మన ద్వారా జరగకూడదో అది జరిగిపోయిన తర్వాత పశ్చాత్తాప పడుతూ ఉంటాం. समय जब निकल जाता है, जो हमें नहीं करना चाहिए वो करने के बाद हम बहुत पश्चाताप करते हैं. కానీ దేవుడు కోరుకునేది ఏంటంటే लेकिन प्रभु क्या चाहता है? మనము మెలుపు కలిగి ఆయన బోధన అంగీకరిస్తే గనక బుద్ధి జ్ఞానమును సంపాదించుకుంటే ఏదైతే చేయకూడదో దేనిలో అయితే పడకూడదు అనుకుంటున్నామో దాని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండగలుగుతాం. यदि हम जागते रहेंगे, वचन सुनते हुए जो काम हमें नहीं करना चाहिए उस विषय में बड़े ध्यान से रहेंगे तो हम विवेक और बुद्धि पा लेंगे. అందుకే నిత్యము ఎంతో చక్కగా నా కుమారుడని మరి దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నది. इसलिए हमेशा बड़े अच्छे से प्रभु का वचन हे मेरे पुत्र करके हमसे बातें करता रहता है. మనం ఇంతకు ముందు చూసుకున్న 1వ అధ్యాయంలోని కానీ 4వ అధ్యాయంలో కానీ ఈ మాటలు మాటికి చూస్తూనే వచ్చాం. हम पहले अध्याय में, चौथे अध्याय में इन बातों को बार बार देखते हुए आए हैं. అలాగా జ్ఞానము ఉపదేశాన్ని బోధన వివేకం కలిగించే బోధన వింటే కలిగే ఫలితం ఏమంట? ज्ञान से भरे उपदेश और बुद्धि दिलाने वाले उपदेशों को सुनने से हमें क्या लाभ होगा? అప్పుడు నీవు 2వ వచనం అంటున్నాడు, అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకొందువు, అలాగే తెలివిని బట్టి నీ పెదవులు మాటలాడును. यहाँ पे तीसरे वचन में लिखा है, दूसरे वचन, जिससे तेरा विवेक सुरक्षित बना रहे और तू ज्ञान के वचनों को थामे रहेगा. మనకు గనక జ్ఞానోపదేశం కలిగితే లేక వివేకం కలిగిన బోధన గనక మనం జాగ్రత్తగా ఆలకించినట్లయితే, यदि हम ज्ञान की बातों को सुने और विवेक और बुद्धि के साथ प्रभु के उपदेश पर ध्यान लगाए तो మనం మంచి బుద్ధి కలిగి నడుచుకుంటామట. अच्छी बुद्धि हमारी बनेगी. ఏది నోటికి వస్తే అది మాట్లాడము. मुंह में जो भी आएगा हम नहीं बोलेंगे. తెలివిని బట్టి పెదవులతో మాట్లాడగలుగుతాం. अपने ज्ञान के द्वारा अपने होठों से बड़े ध्यान से बात कर पाएंगे. అంటే ఏదో నేను తొందరపడి అన్నానులే, తొందరపడి మాట్లాడినా అన్న విషయాలు మన దగ్గర ఉండవు. हम ये नहीं कह पाएंगे अरे मैंने जल्दबाजी में कह दिया, अब जल्दबाजी में ऐसा बोल दिया, అట్లా నా నోటి నుండి వస్తుందని నేను అసలు అనుకోలేదు. अरे मैंने तो सोचा ही नहीं था मैं ऐसा बोलूंगी. అలాంటి విషయం అక్కడ ఉండదు. ऐसा लापरवाही, ऐसी जल्दबाजी नहीं होगी ऐसे लोगों के ఎప్పుడు पास. ఎప్పుడు ఎప్పుడు ఉండదు? कब किसके पास और कब नहीं దేవుని होगा ऐसी बातें. జ్ఞానంతో కూడిన సందేశాన్ని వివేకం కలిగించే ఆ యొక్క బోధన విన్నప్పుడు మన పెదవులు చాలా తెలివి కలిగిన మాటలు మాట్లాడతాయి. प्रभु के बुद्धि ज्ञान और प्रभु की समझ के अनुसार के जो उपदेश है वो हम सुनेंगे तो हमें भी बुद्धि ज्ञान मिलेगा, उसके अनुसार हम बात करेंगे. అందుకే సామెతల గ్రంథంలో చాలా సార్లు సొలొమోను మహారాజు చెప్తూ ఉంటాడు, इसलिए नीति वचन में कई बार सुलेमान राजा ने कहा है, జీవము కలిగిన ఆ మాటలు కలిగిన నోరంట జీవపు మాట, జ్ఞానము కలిగిన మాటలు ఉన్న నోరట జీవపు ఊట అని చెప్తాడు.
ज्ञान से भरी हुई जो मुंह होता है उसके मुंह से जो है जीवन का सोता निकलता है। అంటే ఆ మాటలు ఎదుటి వారిని రక్షిస్తాయి, ఆ మాటలు ఎదుటి వారిని రక్షణ వైపు నడిపిస్తాయి. वो बातें सामने वाले व्यक्ति के जीवन में उद्धार और उद्धार के मार्ग में चलाने वाली होती है, ఎందుకంటే మన మాటలు ఇతరుల్ని దేవునిలో ప్రేరేపించేటట్లుగా ఉంటాయి ఎప్పుడు. क्योंकि हमारी बातें दूसरों को प्रेरणा देने वाली होती है। అందుకే ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నాడంటే ఈ యొక్క 5వ అధ్యాయం యొక్క ముఖ్య ఉద్దేశం ఏం కనిపిస్తుందంటే इसलिए यहाँ 5वें अध्याय का मुख्य उद्देश्य क्या दिखाई देता है हमें? జార స్త్రీ గురించి జాగ్రత్తగా ఉండమని అధ్యాయం అంతా కూడా లగ్భగ్ అదే చెప్తా ఉన్నది. पराई स्त्री के विषय में बड़े ध्यान से रहना, इस बात को ही ये पूरे अध्याय में बताया गया है। ఇలాగ మనం 6వ అధ్యాయంలో కూడా చూస్తాము, इसके बाद 6वें अध्याय में भी हम देखेंगे అలాగే 7వ అధ్యాయంలో కూడా చూస్తాం, और 7वें अध्याय में भी हम देखेंगे, ఆల్రెడీ మనం 2వ అధ్యాయంలో కూడా చూసాం. और दूसरे अध्याय में भी इस बात को हम देख चुके हैं। అయినా కానీ మాటి మాటికి అదే విషయాన్ని మళ్ళా ప్రస్తావిస్తున్నాడు రాజైన సొలొమోన్. फिर भी बार बार उसी बात को राजा सुलेमान बार बार प्रकट कर रहा है, ఎందుకంటే అన్నిటికంటే కూడా ఈ యొక్క వ్యభిచారం అనే పాపం అతి నీచమైన పాపము. सब पापों से बढ़कर ये व्यभिचार का जो पाप है बहुत ही नीच पाप है, అన్నిటికంటే ప్రధానమైన పాపం. सबसे बड़ा पाप है ये। కాబట్టి ఈ పాపం విషయంలో దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు, అలాంటి ఆలోచనలు ఉండొద్దు, అలాంటి కార్యము చెయ్యొద్దు అని. इसलिए इस पाप के विषय में प्रभु हमें बार बार सावधान करता है कि ऐसे काम तुम ना करना। ఎందుకు? क्यों? ఈ లోకంలో ఉన్న అలాంటి ఆ వ్యభిచారపు ఆలోచనలు లేక ఆ జారస్త్రీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తలంపులు, వాళ్ళ మాటలు, వాళ్ళ చేష్టలు ఎంత ఇదిగా ఉంటాయంటే ఎదుటి వారిని సునాయాసంగా పడేసే విధంగా ఉంటాయి. क्योंकि संसार में पराई स्त्री की बातें, उसका रहन सहन, उसका बोल चाल ऐसा लगता है कि दूसरों को गिरा देता है। అందుకే ఇక్కడ 3వ వచనం నుండి మనం కనుక చూస్తే 5వ వచనం వరకు వాళ్ళ పద్ధతి ఎలా ఉంటుందో, వాళ్ళ మాటలు ఎలా ఉంటాయో, వాళ్ళు ఏ విధంగా మాట్లాడతారు, వాళ్ళ వైపు వెళ్ళే మార్గం మనది ఎలా ఉంటుందో అనే విషయాల గురించి చెప్తున్నాడు. इसलिए इसी अध्याय में 3 से लेकर 5वें वचन तक वो कैसी स्त्री है, उसकी बातें कैसी होती है, उसका आंख कैसा होता है, उसका चलने का तरीका कैसा होता है, वो किस तरह हमें खींच कर गिरा देती है, उसके बारे में ही लिखा हुआ है। మీరు చదువుకోండి ఈ యొక్క 5వ అధ్యాయాన్ని అంతా మంచి స్పష్టంగా. आप बाद में 5वें अध्याय को पूरी अच्छी तरह पढ़ लीजिएगा। ఇక్కడ చూడండి 4-5 వచనాల గురించి ఏం చెప్తున్నాడంటే, 4थे और 5वें वचन में क्या लिखा हुआ है? ఎందుకంటే ఈ యొక్క పాపంలో పడిపోయే వరకు వాళ్ళు పడిపోయిన దాకా కూడా పాపం ఎంతో ప్రీతిగా అనిపిస్తుంది. क्योंकि जब तक एक इंसान इस पाप में नहीं गिरता, गिरने तक उसे ये पाप बहुत अच्छा लगता है, తర్వాత పశ్చాత్తాపకు పడి కూడా దాని నుండి బయటికి రాలేని చాలా మంది ఉంటారు. और उसके बाद पश्चाताप करते हैं, उससे बाहर आना चाहते हैं लेकिन बाहर नहीं आ पाते, ऐसे बहुत से लोग हैं। సొంత ప్రయత్నాలతో మాత్రం ఏ మానవుడు కూడా నాకు తెలిసి బయటికి రాలేడు. खुद की मेहनत से कोई भी इंसान इन चीजों से बाहर नहीं निकल सकता। కానీ దేవుని ఎదుట పశ్చాత్తాపడి మొరపెడిరి ఆయనకు తన పాపముల విషయమై దేవునికి సన్నిధిలో విన్నవించుకుంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని జయించే శక్తిని దేవుడు అనుగ్రహిస్తాడు. पश्चाताप करके प्रभु के सम्मुख रो रो कर गिड़गिड़ाने से तो जरूर प्रभु हमारी मदद करके उन चीजों से हमें बाहर निकाल के लेके आएगा। ఇక్కడ చూడండి ఏమంటున్నాడు. देखिए यहाँ क्या कहता है। ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము सबोपदेशक 7वां अध्याय 26వ వచనంలో చూస్తే 26वें वचन में देखेंगे, మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించున్నది ఒకటి నాకు కనబడెను, అది వలల వంటిదై ఉరుల వంటి మనసును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తప్పించుకుందురు గాని పాపాత్ములు దాని వలన పట్టుపడుదురు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 26వ వచనం. मैंने मृत्यु से भी अधिक दुखदायी एक वस्तु पाई, अर्थात वह स्त्री जिसका मन फंदा और जाल है और जिसके हाथ हथकड़ियां हैं। जिस पुरुष से परमेश्वर प्रसन्न है वही उससे बचेगा, परंतु पापी उसका शिकार होगा। ఎందుకంటే ఆ జార స్త్రీ, ఆ దుష్ట స్త్రీ, ఆ వేశ్య ఎలాగా మాట్లాడుతుంది, ఎలాగా ఆ మంచి వాళ్ళని కూడా చెడగొడుతుంది అనేది వాళ్ళ మాటల్లో, వాళ్ళ వైఖరి, వాళ్ళ కనుసైగులు ఎలా ఉంటాయో 5వ అధ్యాయంలో చక్కగా చెప్తున్నాడు. एक पराई स्त्री, दूसरी स्त्री, व्यभिचार करने वाली स्त्री, उसका बोल चाल कैसा होता है, किस तरह वो दूसरे लोगों को फंसा लेती है, कैसा उसका स्वभाव है, ये सारी बातें यहाँ लिखी हुई हैं। అందుకే ఇక్కడ ప్రసంగి ఎవరైతే సామెతల గ్రంథాన్ని రాశారో ఆ ప్రసంగిగా, ఆ సామెతలు రాసిన సొలొమోను గారు ఈ ప్రసంగి గ్రంథాన్ని కూడా రాస్తున్నాడు. जिस सुलेमान राजा ने नीति वचन लिखा है उसी ने ये सबोपदेशक भी लिखा है। ఇక్కడ అందుకే చెప్తున్నాడు 7వ అధ్యాయం 26వ వచనంలో, इसलिए 7वें अध्याय सबोपदेशक 26वें वचन में कहता है, మరణం కంటే కూడా ఎక్కువ దుఃఖం కలిగే విషయం అంటే ఈ వ్యభిచారం అనే ये విషయం. व्यभिचार जो है मृत्यु से भी अधिक दुखदायी वाली बात है। అది నా కంటికి కనిపించింది అంటున్నాడు. वो कहता है ये मेरे सामने आई है, అది వలల వంటిది, ఉరుల వంటిది, మనసును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ అంట. ये वैसी स्त्री है जिसका मन फंदा और जाल है और जिसके हाथ हथकड़ियां हैं। అంటే ఈ పరాయి స్త్రీ, ఈ జార స్త్రీ, ఈ వేశ్య లాంటి స్త్రీ ఎలాంటిదంటే బంధకములు కలిగినది, అలాగే
మన వలల వంటి మనసు కలిగిందని చెప్తున్నాడు. ये व्यभिचार करने वाली स्त्री पराई स्त्री का मन कैसा है? इसका मन फंदा है, जाल है और उसके हाथ एक हथकड़ियों के समान है करके लिखा हुआ है। కానీ అలాంటి స్త్రీ యొక్క మాటల్లో పడిపోయే వాళ్ళు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. इस तरह की स्त्री की बातों में आने वाले लोग बहुत से हैं। లేక అలాంటి వ్యభిచారపు ఆలోచనలు కలిగిన పురుషుల మాటల్లో పడిపోయే స్త్రీలు కూడా కొంతమంది या ఉన్నారు. इस तरह के व्यभिचार वाले विचार रखने वाले पुरुषों की बातों में आने वाली स्त्रियां भी बहुत सी हैं। అయితే ఎవరు దాని నుండి తప్పించుకుంటారు, ఎవరు దానిలో పడిపోతారట? कौन इस चीज से बचता है और कौन इस चीज में फंस जाता है? దేవుని దృష్టికి మంచి వారైన వారు దానిని తప్పించుకొందురు. जो परमेश्वर को प्रसन्न करने वाले लोग हैं वो बच जाएंगे, కానీ పాపాత్ములు దాని వలన పట్టుబడుదురు. लेकिन पापी लोग उसका शिकार बन जाएंगे। పాపులు మాత్రమే వలలోను ఇటు ఉరుల్లోను పడిపోతారట. पापी ही इस तरह के फंदे में, इस तरह के जाल में फंसते हैं। కానీ దేవుని దృష్టికి మంచి వాళ్ళైన వారు ఇలాంటి ఇదిగో అసహ్యమైన హేయమైన ఈ పాపంలో పడరు అని చెప్తున్నాడు. लेकिन जो परमेश्वर के नजर में अच्छे लोग हैं वो ऐसे चीजों में नहीं फंसते हैं। కాబట్టి ఇప్పుడు ఆలోచన చేసుకోవాలా, हमें एक बार अभी सोचना है ఎవరు దేవుని దృష్టికి మంచివారు, कौन है प्रभु की नजर में अच्छे लोग, ఎవరు దేవుని దృష్టి నుండి చెడిపోతున్నవారు, कौन है प्रभु की नजर में खराब लोग, ఎవరు? कौन? ఇదిగో అలాంటి స్త్రీ చేతుల్లోనూ అలాంటి స్త్రీ యొక్క మాటల్లోనూ వైఖరుల్లోనూ పడిపోయిన వారు, దేవుని యందు భయభక్తులు లేని వారు అని చెప్తున్నాడు. जो स्त्री के बातों में आकर उसके पास चले जाते हैं और परमेश्वर का डर और भय ना रखने वाले हैं। లోకంలో ఉన్నవారు ఈ యొక్క పాపాన్ని విషయంలో అయ్యో చాలా ఘోరం, చాలా తప్పు అని చెప్పి నేరారోపణ చేస్తారు. संसार के लोग भी जब ऐसी बातों को सुनते आ रही है तो बहुत गलत है, ऐसे नहीं करना चाहिए करके बोलते तो हैं। కానీ దేవుడైతే మాత్రం ఈ విషయాన్ని పూర్తిగా ఈ విషయాన్ని అసహ్యించుకుంటున్నాడట. लेकिन परमेश्वर जो है इस बात से घृणा करता है, ఎందుకంటే దేవునికి ఈ తెలుసు ఈ యొక్క వ్యభిచారము అనే మనస్సున్న వారి వల్ల తనకు కలిగే బాధ ఏంటో అనేది. क्योंकि परमेश्वर को पता है जिनके अंदर व्यभिचार का मन होता है उनसे परमेश्वर कितना दुखित होता है। అందుకే కదా ఇజ్రాయేలుకి తను ఆజ్ఞలు ఇచ్చినప్పుడు ఏమని చెప్తున్నాడు? इसलिए जब इजरायलियों को परमेश्वर ने आज्ञा दी तो क्या कहा? వ్యభిచరించవద్దని చెప్పి व्यभिचार ना करना करके बताया। తో శరీర సంబంధమైన వ్యభిచారం అని కాకుండానే తనకు దేవునికి ఇవ్వాల్సిన స్థానము ఇతరులకి దేనికి ఇచ్చినా గాని అది వ్యభిచారమని, ఆయన దృష్టికి హేయమని, అది క్షమించరానిదని చెప్తున్నాడు. व्यभिचार के विषय में जैसे संसार में किसी और को स्थान देते हैं अपने जीवन में, उसी तरह परमेश्वर के विषय में किस परमेश्वर की ओर मनला लगाते हुए, परमेश्वर की ओर उपासना ना करते किसी और देवी देवताओं पर मन लगाना, उसकी ओर जाना भी एक बहुत घृणित अपराध है करके परमेश्वर ने बताया है। ఎందుకంటే ఆయన మనల్ని పుట్టించిన వాడు, పోషించిన వాడు, మనకు కావలసిన ప్రతి అవసరాన్ని తీర్చుతున్న దేవుడు, మన రక్షణ కోసం యేసయ్యనిచ్చిన దేవుడు. ఆ దేవుని కాక వేరే ఎవరినో దేవునికి ఎందుకుంటే ఆయన మనసుకు ఎంత బాధ కలుగుతుందో చూడండి. उसने हमें जन्म दिया, हमारा पालन पोषण किया, उसको अपने जीवन में स्थान ना देते बाकी देवी देवताओं को हम स्थान देंगे तो कितना दुखित हो जाएगा। అందుకే ఆ వ్యభిచారాన్ని హేయము అన్నట్టు అసహ్యించుకుంటున్నాను అని చెప్తున్నాడు. इसलिए उस व्यभिचार से परमेश्वर घृणा करता है करके हमें बता रहा है। అలాగే ఒక స్త్రీయో ఒక పురుషుడో తన భార్యకో తన భర్తకో ఇవ్వాల్సిన స్థానాన్ని వేరే వారికి ఇస్తే కూడా తను అదే విధమైన వ్యభిచారంతో పోలుస్తున్నాడు. इसी तरह एक स्त्री या पुरुष को अपने जीवन में जिसको स्थान देना चाहिए उसको स्थान ना देते हुए पराये पुरुष या पराई स्त्री को जगह देंगे तो उसको भी परमेश्वर व्यभिचार कहता है, उससे भी घृणा करता है। అందుకే 6వ వచనం 5వ అధ్యాయంలో అంటున్నాడు, इसलिए 6वां वचन 5वें अध्याय में कहता है, సామెతల గ్రంథములో, नीति वचन, అది జీవమును ఏమాత్రమును విచారింపదు, इसलिए उसे जीवन का समथर पथ नहीं मिल पाता, దానికి తెలియకుండానే దాని పాదములు ఇటు అటు తిరుగును, उसके चाल चलन में चंचलता है परंतु उसे वह आप नहीं जानती। తనకే తెలియకుండా మనిషి పాపంలో ఈ వ్యభిచారంలో పడిపోతూ ఉంటున్నాడు. वो खुद नहीं जानता लेकिन अनजाने में ही ऐसे पाप में, ऐसे व्यभिचार में इंसान गिर जाता है। అయితే దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు? तो परमेश्वर क्या बताना चाहता है? దేవుని దృష్టికి మంచి వారైన వాళ్ళు మాత్రము దీనిలో పడిపోరు. परमेश्वर के विषय, परमेश्वर की नजर में, प्रभु के बातों में जो ध्यान लगा के अच्छे लोग होते हैं वो ऐसी चीजों में नहीं आते। వీళ్ళు మాత్రమే జీవ మార్గం వైపు నడిచేవాళ్ళు. यही लोग हैं जीवन के मार्ग में चलने वाले लोग। ఎవరైతే దేవుని దృష్టికి భయం లేకుండా తమ ఇష్టానుసారంగా నడుస్తారో, जो कोई परमेश्वर की नजर में ना डरते हुए अपनी मन मर्जी से चलते रहते हैं, వాళ్ళు జీవ మార్గం వైపు కాక వాళ్ళ పాదములు వాళ్ళకు తెలియకుండానే వేరే వైపు వెళుతుంది అని उनके చెప్తున్నారు. पांव जीवन के मार्ग की ओर नहीं, उन्हें पता भी नहीं चलता, वो मृत्यु की मार्ग की ओर चले जाते हैं। అందుకే ఇక్కడ జీవ మార్గమును ఏమాత్రము కూడా విచారించక తెలియకుండానే మనుషులు పాపంలో పడిపోతున్నారు. जीवन के मार्ग की ओर ध्यान भी नहीं देते, अनजाने में ही इंसान पाप की ओर गिरते रहते हैं। అంటే ఈ లోకంలో అనేక విషయాలైన పొరపాట్లు వదిలిపెట్టుకుని
జయించగలుగుతున్నారు, దేవుని యందు భయభక్తులు చూపుతున్నారు, పశ్చాత్తాపడుతున్నారు. संसार में बहुत सारे विषयों में लोग ध्यान देते हैं और बहुत सारी चीजों को छोड़ देते हैं पश्चाताप करके। కానీ ఎవరైతే ఈ భయంకరమైన వ్యభిచారం అనే ఆ యొక్క బంధకాల్లో ఉన్నారో వాళ్ళు బయటికి రావటం అనేది చాలా కష్టతరంగా ఉంటుంది. लेकिन जो कोई भयानक व्यभिचार के बंधन में है, उसे छुटकारा पाकर बाहर निकलना उसके लिए बहुत मुश्किल हो जाता है। ముందు అనుకున్నట్లుగా ముందు మంచిగానే అనిపిస్తుంది ఈ యొక్క పాపం చేయటం అనేది. इंसान को सबसे पहले जब ये पाप करता है तो उसको अच्छा लगता है, కానీ అందులో నుంచి బయటికి రావాలంటే ఒక విషం తాగిన మనిషి పశ్చాత్తాపడ్డా కానీ బ్రతకలేని స్థితి ఎలాగో అలాగ అందులో నుంచి బయటికి రావటం వాళ్ళకి కష్టతరంతో కూడిందిగా ఉంటది. जब वो बाहर आना चाहता है, जैसे एक जहर पिया हुआ इंसान बाहर आना बचना बहुत मुश्किल हो जाता है, उसी तरह ऐसे व्यभिचार से बाहर आने के लिए भी इंसान को बहुत मेहनत करनी पड़ती है, उससे हो नहीं पाता है। అందుకే అంటున్నాడు చూడండి సామెతల గ్రంథము 30వ అధ్యాయం 20వ వచనంలో ఏం చెప్తున్నాడు. इसलिए नीति वचन अध्याय 30 20వ వచనంలో 20वें वचन में क्या लिखा है? జానుని యొక్క చెరిను అట్టిదే, అది తిని నోరు తుడుచుకుని నేను ఏ దోషమును ఎరుగను అంటదట. व्यभिचारिणी की चाल भी वैसी ही है, वह भोजन करके मुंह पोंछती और कहती है मैंने कोई अनर्थ काम नहीं किया। అంటే ఈ విచారణ ఆలోచన లేక జార స్త్రీ లేక వేశ్య ఎలా ఉంటారంటే అసలుకి నిజంగా మంచి భార్య ఎంత వినయంగా ఉండాలో అంతకంటే మించిన వినయ విధేయతలు చూపిస్తారు పరాయి పురుషుల వైపు. जो व्यभिचार करने वाली स्त्री होती है, जैसे एक सुबुद्धि स्त्री जिस तरह अपने पति के अधीन होकर हर विषय में बहुत ही मददगार बनी रहती है, उससे अधिक इसका स्वभाव प्रकट करती है दूसरे पुरुषों के सामने। ఎందుకని क्यों? అదే మాట ఇక్కడ చెప్తున్నా, నాకు అసలు తెలియదు, నేను అసలు ఏ విధమైన పాపం అంటే నాకు తెలియదు అన్నట్లుగా ప్రవర్తిస్తారు. यही बातें यहाँ लिखी हुई है, वो कहती है मुझे पता ही नहीं, मैं तो ऐसा काम करती नहीं, क्या पाप मैंने किया करके बोलती है। అంటే ఆ విధమైన నటన జీవితం కలిగి ఉంటారు. इस तरह का दिखावट जीवन, नाटक वाला जीवन दिखाते हैं वो लोग। అది పురుషులైనా కానీ స్త్రీలైనా ये కానీ. पुरुष भी हो सकते हैं, स्त्री भी हो सकती है। అందుకని చాలా మంది గ్రహించలేక పాపం మోసంలో పడిపోతూ ఉంటారు. इसलिए बहुत से लोग ऐसी स्त्रियों को, पुरुषों को पहचान नहीं पाते और धोखे में गिर जाते हैं। అందుకే దేవుడు మాత్రమే నమ్మదగిన వాడు. ఈ లోకంలో చాలా మంది మనం అలాంటి వాళ్ళని చూస్తూ ఉంటాం. परमेश्वर ही है जो भरोसेमंद है, लेकिन बहुत सारे लोग हैं इस दुनिया में जो भरोसेमंद नहीं है, ऐसे बहुत लोगों को हम देखते हैं। అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా పౌలు గారు ఒక మాట చెప్తున్నాడు. इसलिए इफिसियों की लिखी पत्री में पौलुस एक बात कहता है। 4వ అధ్యాయంలో इफिसियों की लिखी पत्री 4थे अध्याय में 17 నుండి 17 वचन से 19 వరకు చూస్తే, 19वें वचन तक हम देखेंगे। కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనవలదని ప్రభునందు సాక్ష్యమిచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనస్సు గల వారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవముల నుండి వేరుపరచబడిన వారై తమ మనసులకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధములైన అపవిత్రతకు అత్యాశతో ధరించుచు తమను తామే కాముకత్వములకు అప్పగించుకునిరి. इसलिए मैं यह कहता हूँ और प्रभु में आग्रह करता हूँ कि जैसे अन्य जातीय लोग अपने मन की अनर्थ रीति पर चलते हैं, तुम अब से फिर ऐसे ना चलो, क्योंकि उनकी बुद्धि अंधेरी हो गई है और उस अज्ञानता के कारण जो उसमें है और उनके मन की कठोरता के कारण वे परमेश्वर के जीवन से अलग किए हुए हैं और वे सुन्न होकर लुचपन में लग गए हैं कि सब प्रकार के गंदे काम लालसा से किया करे। ఎవరంటే ఇలా చేసేది? कौन है ऐसा करने वाला? దేవుని ఎరగని వారు, जो परमेश्वर को नहीं जानते, నిజ దేవుని ఎరగని వారు, जो सच्चे परमेश्वर को नहीं जानते, దేవుని ప్రేమను గురించి తెలియని వారు, परमेश्वर के प्यार को ना पहचानने वाले लोग, దేవుని యొక్క పరిశుద్ధతను గురించి తెలియని వారు, परमेश्वर की पवित्रता को ना जानने वाले ఆ लोग, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు ఉంచాల్సిన పవిత్రత గురించి తెలియని వారు, जो परमेश्वर पर विश्वास रखते हैं, उनको कैसा पवित्र जीवन जीना है, ऐसे पवित्र जीवन के बारे में जानते ही नहीं है। కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీరు నడుచుకునవద్దు. इसलिए अन्य जातियों जैसा चाल चलन आपका ना हो। కానీ అన్ని జనులు ఎలా ఉంటారట? लेकिन अन्य जाति कैसे रहते हैं? అంధకారమైన మనసు గలవారు ఉంటారు. उनका मन है अंधेरे से भरा हुआ। అంటే అంధకారంలో ఉన్న వారికి ఏం తగులుతుంది, మన దేనికి పడుచుకుంటున్నాం, మనకి ఏం జరగబోతుందో తెలియదు. अंधकार में रहने वाले लोगों को क्या लगेगा, किधर जा रहे हैं, आगे क्या होने वाला है, कुछ नहीं पता होता। అందుకే అన్ని జనులు అంటే దేవుడు లేని వారు అలా ప్రవర్తిస్తారు. अन्य जाति लोग मतलब जो परमेश्वर को नहीं जानते, वो लोग ऐसा करते हैं। అలాంటి వారు దేవుని నియమానికి విరుద్ధంగా నడుస్తారు. ऐसे लोग तो परमेश्वर के विरुद्ध का चाल चलन रखेंगे, ఆ కుటుంబ వ్యవస్థకు విరుద్ధంగా నడుస్తారు. परिवार में जैसे रहना चाहिए वैसे ना चलते हुए उसका विरोध चाल चलन उनका होगा। వివాహ వ్యవస్థకు వ్యతిరేకంగా నడుస్తారు. विवाह के जीवन से भी विरुद्ध उनका स्वभाव होगा। ఎవరు? किसका? అన్ని జనులు అంధకారంలో ఉన్నవారు. अन्य जाति लोग जो अंधकार में रहते हैं। ఇంకేమంటున్నాడు? और क्या कहता है? తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవము నుండి వేరుపరచబడిన వారై
తమ మనసునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుస్తున్నారు వాళ్ళు. उनकी बुद्धि अंधेर हो गई और उस अज्ञानता के कारण जो उनमें है और उनके मन की कठोरता के कारण परमेश्वर के जीवन से अलग किए हुए हैं। అంటే ఎవరైతే ఇలాంటి తలంపులు ఇలాంటి ఆలోచనలు కలిగి ఉంటారో వాళ్ళు దేవుని యొక్క జీవము నుండి వేరు చేయబడిన వారు. जिनके अंदर इस तरह का सोच होता है, विचार होता है, वो परमेश्वर के उद्देश्य से, परमेश्वर के जीवन से अलग किए हुए लोग हैं। పౌలు గారు ఎవరికి రాస్తున్నాడు ఈ పత్రిక? पौलुस किसके विषय में लिखता है ये पत्रिका? సంఘానికి రాస్తున్నాడు. कलीसिया को लिखता है, అంటే సంఘాల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు, పురుషులు స్త్రీలు ఉన్నారు ఇలాంటి వాళ్ళు. क्योंकि कलीसिया में भी इस तरह के स्त्री और पुरुष है। అలా ఉండొచ్చా సంఘాల్లో? అలా ఉంటే వాళ్ళు ఎలా సంఘానికి రాణిస్తారు వాళ్ళని అనుకోవచ్చు మనలో చాలా మంది. हम में से बहुत से लोग सोच सकते हैं कि कलीसिया में इस तरह के लोग होते हैं, ऐसे लोगों को कलीसिया में क्यों आने दिया जा रहा है? కానీ సంఘాల్లో అందరూ ఉంటారు. कलीसिया में हर तरह के लोग होते हैं, దొంగలు ఉంటారు, దోచుకునేవారు ఉంటారు, चोर हो सकते हैं, लुटेरे भी रह सकते हैं, కోపిష్ఠులు ఉండవచ్చు, क्रोध करने वाले लोग भी हो सकते వ్యభిచారులు हैं, ఉండవచ్చు, व्यभिचारी लोग भी हो सकते हैं, లేక ఇంకా చాడీలు చెప్పేవాళ్ళు కూడా ఉండొచ్చు, चुगली करने वाले लोग भी हो सकते हैं, త్రాగుబోతులు కూడా ఉండొచ్చు. शराबी भी रह सकते हैं। అంటే ఉండొచ్చు, తప్పు లేదు అని కాదు నేను చెప్తున్నా मैं ये ఇక్కడ. नहीं कहती कि शराबी लोग ऐसे रह सकते हैं, इसमें कोई गलत बात नहीं है। అంటే అలాంటి లక్షణాలు కలిగిన వారు సంఘానికి రావచ్చు. इस तरह के लक्षण रखने वाले लोग कलीसिया में आ तो सकते हैं, అయితే వచ్చిన తర్వాత దేవుని వాక్యం విన్న తర్వాత విధేయత కలిగి పాపాలు ఒప్పుకుని విడిచిపెట్టి ఆ జీవాన్ని కోరుకోవాలి, దేవుని నుండి కలిగే జీవాన్ని కోరుకోవాలి. इस तरह के व्यक्ति, इस तरह के लोग जब कलीसिया में आते हैं, वचन को सुनकर पश्चाताप करके अपनी गलती को मानकर पूरी तरह से प्रभु के अधीन होना है, इन सब चीजों को छोड़ देना है। అందుకే సంఘాల్లో అలాంటి వాళ్ళు ఉన్నా స్పష్టంగా తెలుస్తున్నా గానీ వాళ్ళని మనం బహిష్కరించలేము. इसलिए कलीसिया में जब हमें स्पष्ट रूप से पता चल जाता है कि इस तरह के लोग भी हैं, तो हम उन्हें कलीसिया से बाहर नहीं निकालते, ఎందుకు ఈనాడు కాబట్టి రేపైనా విని మారు మనసు పొందుతారు. क्योंकि आज नहीं तो कल या परसों कभी ना कभी वचन को सुनकर मन फिराएंगे, बदल जाएंगे, ఎందుకంటే దేవుడు పాపుల కోసమే లోకానికి వచ్చాడు. क्योंकि परमेश्वर पापियों के लिए ही इस संसार में आया है। అయితే ఆ పాపాన్ని అలవాటుగా చేసుకుని ఇదిగో ఎవరు నన్ను గద్దించటం లేదు, పాష్ గారు కూడా గద్దించటం లేదని యథేచ్ఛగా దేవునికి భయపడక, పాష్ గారికి భయపడక ఆ పాపంలో ఉన్నారు అంటే మనుషుల నుండి తప్పించుకుంటారేమో కానీ దేవుని నుండి తప్పించుకోలేరు. कलीसिया में आने के बाद भी कोई मुझे कुछ नहीं कह रहा, पास्टर जी भी कुछ नहीं बोल रहे, इसलिए कलीसिया में आकर भी इस तरह की गलतियां करोगे तो पास्टर जी से या लोगों से बच सकते हो, परमेश्वर से नहीं बच पाओगे। కాబట్టి మనుషుల నుండి తప్పించుకోగలుగుతాం. ఇట్టి పాపానికి శిక్ష ఈ లోకం వేయకపోవచ్చేమో గానీ దేవుని నుండి మాత్రం శిక్ష తప్పించుకోలేము. इंसानों से बच सकते हैं, इस तरह के विषय में शायद संसार से हमें कोई दंड नहीं मिलेगा, लेकिन परमेश्वर से दंड मिलेगा, उससे हम बच नहीं सकते। ఇలాంటి వ్యభిచారపు ఆలోచనలు, వ్యభిచారపు పనుల్లో ఉన్న వాళ్ళు సిగ్గులేని వారట. इस तरह के व्यभिचार का सोच और व्यभिचार का कार्य करने वाले लोग जो हैं, शर्म न रखने वाले लोग हैं। అలాగే నానా విధములైన అపవిత్రతను అత్యాశతో జరిగించేవారు. हर तरह के अपवित्र कार्यों को बड़ी ही इच्छा से करने वाले लोग हैं। ఇది ఒక్క వ్యభిచారమే కాదు, मतलब एक व्यभिचार का कार्य ही नहीं, దీని వెనకాల దానికి సంబంధించి అనేక అబద్ధాలు, లేనిపోయిన కథలు ఎన్నో నడుపుతూ ఉంటారు. इसके पीछे इससे जुड़ी हुई बहुत सारी झूठ, बहुत सारी कहानियां, पता नहीं जो मन में आए बोलते रहते हैं। అలాగు చేస్తూ తమ్మును తాము కామకత్వానికి అప్పచెప్పుకుంటున్నారు అంటున్నారు. इस तरह करते हुए अपने आप को कामुकता की ओर वो लेके जा रहे हैं करके लिखा हुआ है। కాబట్టి సంఘంలో ఉన్నాం కాబట్టి మా పాపాలు ఎవరికి కనిపించటం లేదు, ఓ దైవదాసుడు మమ్మల్ని వ్యక్తిగతంగా గద్దించటం లేదు కాబట్టి మేము ఇక్కడ చలామణి అవుతున్నామంటే పరలోకం కూడా మాకు దక్కుతుందనే భ్రమలో ఉండొద్దు. कलीसिया में जब जाते हैं, कलीसिया के लोग या पास्टर जी हमें कुछ नहीं कह रहे, उनको नहीं पता, हम चुपचाप ये कार्य कर सकते हैं करके सोच सकते हैं, लेकिन स्वर्ग में या परमेश्वर से हम बच नहीं सकते। కాబట్టి ఆయన కళ్ళు నిత్యము భూనివాసులను చూస్తూనే ఉంటాయట. इसलिए उसकी आंखें हमेशा पृथ्वी में मनुष्यों की ओर लगी रहती है। మనం ఎవరికి లెక్క అప్పచెప్పాలో ఆయన కంటికి కనపడకుండా ఉండేది ఏమీ లేదు ఈ లోకంలో. हमें परमेश्वर को लेखा देना है, उससे छुपी हुई बात कुछ भी नहीं है इस संसार में। కాబట్టి అలవాటుగా ఇలాంటి పాపాల్లో పడిపోయి ఉండకండి. आदत के तौर पे इस तरह के पाप में आप गिरे मत रहो। అలాంటి పాపంలో ఉన్న వాళ్ళందరూ కూడా జీవం నుండి వేరు చేయబడ్డవారు అన్న మాటను అంటే పరలోకానికి నుండి బయటికి త్రోసివేయబడ్డవారు అన్న మాట జ్ఞాపకం చేసుకోండి. इस बात को याद रखिए, इस तरह के पाप रखने वाले लोग परमेश्वर के जीवन से अलग किए हुए लोग हैं, स्वर्ग में उनके लिए जगह ही नहीं है। అలాగా మార్గం వైపు మా సంఘంలో బేషకు ఉండవచ్చు కానీ జీవ మార్గం వైపు మాత్రము వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ కార్యాలు లేవు అన్న మాటను జ్ఞాపకం इस చేసుకోండి. बात को याद रखिए, ऐसे लोग कलीसिया में तो दिखाई दे सकते हैं, कलीसिया में रह सकते हैं, लेकिन जीवन की बातें परमेश्वर के मार्ग की ओर वो लोग है ही नहीं। కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. इसलिए देखिए क्या लिखा हुआ है। మొదటి కొరింథీ పత్రిక पहला कोरिन्थियों 6వ అధ్యాయము 6वां अध्याय 9-10 వచనాలు చూస్తే 9 और 10 वचन को देखेंगे। చూడండి ఏం రాయబడి ఉందో. देखेंगे क्या लिखा हुआ है। क्या तुम नहीं जानते कि अन्यायी लोग परमेश्वर के राज्य के वारिस ना होंगे? धोखा ना खाओ, ना वेश्यागामी, ना చాలే
ఇక్కడ ఏం చెప్తున్నాడు? क्या लिखा है यहाँ पे? అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, తర్వాత విగ్రహారాధులు, వ్యభిచారులైనను అంటున్నాడు. ఇలాంటి వాళ్ళందరూ కూడా అంటున్నాడు దేవుని రాజ్యానికి వారసులు కానేరరు. ऐसे लोग जो है परमेश्वर के वारिस नहीं होंगे करके लिखा हुआ है। ఎవరు? कौन? వ్యభిచారులు, व्यभिचारी लोग, వేశ్యాగాములు, वेश्यागामी लोग। వీళ్ళు దేవుని రాజ్యానికి వారసులు కారే. ऐसे लोग परमेश्वर के राज्य के वारिस नहीं है। సంఘంలో కనపడ్డంత మాత్రాన వాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్తారు అనే భ్రమలో ఉండొద్దు. ऐसे लोग कलीसिया में दिख जाए तो आप ये मत सोचिए कि परमेश्वर के राज्य में वो जा पाएंगे। నిత్యం దేవుడు చూస్తున్నాడన్న భయముతో జీవితాన్ని సరి చేసుకోవాలా. हमेशा प्रभु की नजरें हमारी ओर लगी हुई है, इस उद्देश्य से अपने जीवन को सुधारते रहना चाहिए। ఆయన ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు, నా యొక్క ప్రవర్తన విషయంలో లెక్క అడుగుతాడన్న భయం ఖచ్చితంగా ఉండాలి. हमारे अंदर ये डर होना चाहिए, हमारा न्याय होगा, इस विषय में परमेश्वर हमसे लेखा लेगा। చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయములు ఏం చెప్తున్నాడు? इब्रानियों की लिखी पत्रिका 13వ అధ్యాయములో 13 अध्याय में क्या लिखा हुआ है? 4వ వచనం ఏమంటున్నాడు? 13 अध्याय 4 वचन में क्या लिखा है? వివాహం అన్ని విషయములలో ఘనమైనది గాను పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను, వేశ్య సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. विवाह सब में आदर की बात समझी जाए और विवाह बिछोना निष्कलंक रहे, क्योंकि परमेश्वर व्यभिचारियों और परस्त्रीगामियों का न्याय करेगा। అందుకని వ్యభిచారం అనేది ఈ లోకంలో అదో రెచ్చిపోకుండా ఉండే కోసమే దేవుడు వివాహం అనే వ్యవస్థను ఈ లోకంలో ప్రవేశపెట్టాడు. विवाह व्यभिचार के इस कामों में लोग ना लगे रहे करके प्रभु ने एक विवाह का संबंध को जोड़ा हुआ है। అందుకే ఒక పురుషునికి ఒక స్త్రీ అని, ఒక స్త్రీకి ఒక పురుషుడు దేవుడు సిద్ధపరిచాడు. इसलिए एक स्त्री के लिए एक पुरुष और एक पुरुष के लिए एक स्त्री को परमेश्वर ने बनाया है। సో దానికి మించి ఏది చేసినా గానీ उससे बढ़कर हम कुछ भी करें, ఇక్కడ ఏమంటున్నాడు? यहाँ क्या कहता है? వేశ్యాగాములకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. व्यभिचारियों और वेश्या स्त्रियों का प्रभु न्याय करेगा। అంటే అలాంటి పనులు చేసే వారిని దేవుడు తీర్పు తీరుస్తాడట. इस तरह का काम करने वालों का प्रभु जरूर लेखा लेगा। అందుకే ఈ యొక్క 5వ అధ్యాయం అంతా కూడా మరి భార్య భర్తలు ప్రేమగా ఉండాలని, ఇంతకు మించి వేరే స్త్రీని కానీ వేరే పురుషుని కానీ ఆశించకూడదని హెచ్చరిస్తూ ఉన్నాడు. इसलिए इस 5वें अध्याय में पति पत्नी को बहुत प्रेम से रहना चाहिए, इनके जीवन में कोई और स्त्री या कोई और पुरुष प्रवेश नहीं करना चाहिए करके उनके विषय में ही बार बार सावधान करके लिखा हुआ है। ఇంకో ఈ రోజుల్లో ఈ వ్యభిచారానికి ఒక పేరు పెట్టేసుకున్నారు. आजकल इस व्यभिचार के विषय में एक नाम रख दिया गया है। పెళ్ళవుతుంది, ఒక అమ్మాయితో పిల్లలు కూడా కంటారు, शादी हो जाती है, बच्चे भी पैदा कर लेते हैं, ఇంకొక ఆమెతో ప్రేమ కలుగుతుందంట, और किसी दूसरी स्त्री से प्यार करने लगते हैं, ఆమెను కూడా చేసుకుంటారు. उससे भी शादी कर लेते हैं। ఆ వ్యభిచారానికి ప్రేమ అని పేరు పెట్టి పెళ్లి చేసుకున్నామని దేవుని యొక్క వివాహ వ్యవస్థని వెక్కిరించే విధంగా उस ప్రవర్తిస్తున్నారు. व्यभिचार को प्यार करके नाम दे देते हैं और शादी कर लेते हैं, और विवाह जो एक कार्य है, अच्छा कार्य है, उसका मजाक उड़ाते हैं। వివాహం అన్ని విషయంలో ఘనమైనదని దేవుడు చెప్తే विवाह सबसे आदर की बात है करके परमेश्वर ने बताया, ఈ నీచమైన పనికి వివాహం అన్న పేరు పెడుకుంటున్నారు. इस नीच कार्य के विषय में विवाह करके नाम दे देते हैं। కొంతమంది 2, 3, 4 ఎన్నైనా చేసుకుంటున్నారు. आजकल बहुत से लोग 2, 3, 4 पता नहीं जो मन में है जितनी शादियां कर रहे हैं। కొంతమంది అయితే ఇంకా ఈ భార్య దగ్గర లేని పోని ఒగలాడి ఏడుపులు ఏడ్చి, कुछ लोग तो अपनी पत्नी के सामने इस तरह का नाटक करके रोते हैं, నువ్వు లేకుండా బ్రతకలేను, ఆమె లేకుండా బ్రతకలేను అంటే. मैं तुम्हारे बिना नहीं जी सकता, उस स्त्री के बिना भी नहीं जी सकता। చూసారా? देखा? అంటే పిల్లల్ని పెంచటానికిను ఒక పేరు ఆ ఇంటిని కాపాడుకోవటానికి అన్ని వసతులు కలిగించటానికేమో భార్య, బయట అయ్యాషలు చేయటానికేమో ఆ వేశ్య లాంటి స్త్రీ అవసరమైనది. घर को चलाने के लिए, बच्चों को पालने के लिए एक पत्नी चाहिए और एक स्त्री अलग से चाहिए जो व्यभिचार करती रहती है। అలాంటి స్త్రీలతో ఎంజాయ్ చేయడానికి వాళ్ళకి అవసరమై ఉంటది. इस तरह की स्त्रियों के साथ एंजॉय करने के लिए उन्हें जीवन चाहिए। ఎంత భయంకరమైన పాపం చేస్తూ కూడా నిజంగా సిగ్గులేని వారిగా ఉండి దేవుని మందిరంలోకి వచ్చి కూడా అస్సలకే ముఖంలో పాపం లేదన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. इतना नीच कार्य करते हैं, चेहरे पर कोई शर्मिंदगी भी नहीं होती, और फिर भी बड़े आराम से बड़े पवित्र लोगों की तरह चर्च में आते हैं। అన్ని పనుల్లో చాలా ఉత్సాహంగా పాల్గొంటారు. हर काम में बड़े खुशी से शामिल हो जाते हैं। చూసిన వాళ్ళు కొత్త వాళ్ళు, అయ్యో పాపం ఈ కుర్రోడు ఈ అమ్మాయి, అబ్బా ఎంత మంచి విశ్వాసులు, దేవుని సేవ అంటే ఎంత ఇష్టం అనుకుంటారు. नए नए लोग जो कलीसिया में आते हैं, उन लोगों को देख के सोचते हैं, अरे कितना अच्छे से प्रभु के काम में शामिल हो रहे हैं, बड़े अच्छे विश्वासी हैं करके उनको देख के बोलते रहते हैं। వాళ్ళ మాటల్లో పడిపోతారు కూడా. उनकी बातें इतनी अच्छी होती है कि उनकी बातों में आ जाते हैं लोग। మంచి వాళ్ళు కూడా మాట లేని మాటలు ఈ వ్యభిచార
గుణాలు ఉన్న వాళ్ళు మాట్లాడతాం, బాగా చక్కగా మాట్లాడతారు. जिनके अंदर अच्छे गुण होते हैं वो भी शायद इतने प्यार से, इतनी अच्छाई से बात नहीं कर पाते। ये व्यभिचार वाले स्वभाव रखने वाले लोग इतने बड़े प्यार से बात करते हैं, ఎందుకంటే ఆ పాపానికున్న బలం అది. क्योंकि पाप का शक्ति है उनके अंदर ये। అందుకే చూడండి ఆ స్త్రీ ఎలా మాట్లాడుతుందో, లేక వ్యభిచారం చేసే ఆ మనుషులు ఎలా మాట్లాడతారో అనేది 5వ అధ్యాయంలో వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. इसलिए 5वें अध्याय में व्यभिचार करने वाली स्त्री किस तरह बातें करती है, व्यभिचार करने वाला पुरुष किस तरीके से बातें करता है करके साफ साफ लिखा हुआ है। అందుకే నువ్వు సంఘానికైతే రావచ్చేమో గానీ దేవుని రాజ్యానికి మాత్రం రాలేవు అని చెప్తున్నాడు కొరింథీ పత్రికలో. कोरिन्थियों में लिखा हुआ है आप कलीसिया में तो प्रवेश कर सकते हो, लेकिन ऐसा ही स्वभाव रहा तो परमेश्वर के राज्य में प्रवेश नहीं कर पाओगे। ఇదిగో నీకు తీర్పు జరుగుతుందని చెప్తున్నాడు హెబ్రీ పత్రికలో. इब्रानियों में लिखा हुआ है आपका लेखा लिया जाएगा, न्याय होगा आपका। అలాగే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో అంటున్నాడు నిన్ను అగ్ని గుండంలో వేస్తాడు. इसलिए प्रकाशित वाक्य 21वां अध्याय 8वें वचन में लिखा हुआ है आपको आग के कुंड में डाल दिया जाएगा, నేను అగ్ని గుండంలో आग వేస్తానంటున్నాడు. के कुंड में डाल दिया నిన్ను जाएगा, మరణానికి వసించేస్తానంటున్నాడు. मृत्यु के हाथ में सौंप दिया అంటే जाएगा। దేవుని నుండి తప్పించుకోలేవు, దేవుని శిక్ష అనేది ఉందని మర్చిపోవద్దని చెప్తారు. परमेश्वर से बच नहीं सकते, परमेश्वर की ओर से एक दंड मिलेगा, उससे भी आप बच नहीं सकते, इस बात को याद रखो। కాబట్టి మన ఇలాంటి స్వభావాలు ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా తమ తప్పుని ఒప్పుకుని దేవుని సన్నిధిలో సరి చేసుకుంటే మంచిది, లేకపోతే ఏదో ఒక నాడు దేవుని చేతిలో పడక తప్పదు. इसलिए इस तरह की गलती किसी के अंदर है तो अपने आप को सुधार ले प्रभु के वचन के द्वारा, नहीं तो एक ना एक दिन परमेश्वर के हाथ में पड़ेंगे, तब हमें कोई नहीं बचा पाएगा। అందుకే ఈ యొక్క 5వ అధ్యాయము సామెతల గ్రంథములో इसलिए नीति वचन 5वें अध्याय में అక్కడ మనం చూస్తే 15వ వచనం నుండి 19వ వచనం వరకు కూడా వివాహ వ్యవస్థల విషయంలో, భార్యాభర్తల విషయంలో చాలా సంతోషంగా సంతుష్టిగా ఉండమని చెప్తున్నాడు. नीति वचन 5वां अध्याय 15 से लेकर 19वें वचन में पति पत्नी के विषय में कहा है कि बहुत ही खुशी से, आनंद से रहो अपने जीवन में। అంతేగాని పరుల జోలికి పోవద్దు, ఇతరుల నీకు పెళ్ళయి ఉండి వేరే వాళ్ళ జోలికి పోవద్దు అని చెప్తున్నాడు. आपकी शादी हो चुकी है तो दूसरों के पास मत जाओ करके लिखा हुआ है। నీ పొలంలోని పైరు ఎవరైనా కోసుకుపోతే నీకు ఇష్టం అవుద్దా? आपके फसल का, आपका खेत का फसल कोई उठा के ले जाए, काट के ले जाए तो क्या आपको अच्छा लगेगा? నీ బావిలోని నీళ్లు నీకు లేకుండా ఎవరైనా తోడుకుపోతే నీకు ఇష్టం అవుతుందా? आपका कुआं है, उसमें सारा पानी आपके लिए कोई नहीं छोड़ेगा, सब उठा के ले जाएंगे तो क्या आपको अच्छा लगेगा? నీకు నచ్చుతుందా? आपको पसंद आएगा ये कार्य? అలాగే నీవు నీ కుటుంబ వ్యవస్థలో సంతోషంగా ఉండు, కానీ పరుల జోలికి పోవద్దు. इसलिए आप अपने परिवार में खुशी से, आनंद से रहो, दूसरों के जीवन में प्रवेश मत करो। ఎందుకంటే దేవునికి ఇవ్వాల్సిన స్థానము దేవునికి ఎలా ఇవ్వాలో, क्योंकि परमेश्वर को जो स्थान देना चाहिए वैसे स्थान देते हुए భార్య భర్తకి ఇవ్వాలి, అలాగే భర్త భార్యకి ఇవ్వాలి, కానీ ఈ మించి ఇంక ఏది కనీసం తలంపుల్లో ఉన్నా కానీ దానికి లెక్క చెప్పాల్సి ఉన్నది. पत्नी को पति को ऐसा स्थान देना चाहिए, पति को अपनी पत्नी को ऐसा स्थान देना चाहिए, इनके अलावा कोई और विचार मन में भी बिल्कुल नहीं आना चाहिए। కాబట్టి అంటున్నాడు ఒకరి ప్రేమకు ఒకరు భార్య భర్తలు బద్ధులై ఉండాలి. एक दूसरे के प्यार के विषय में पति पत्नी बड़े अच्छे से रह करके लिखा हुआ है। అందుకే 20వ వచనంలో చూస్తే, इसलिए 20 वचन में दिखेंगे, నా కుమారుడా జార స్త్రీ యందు నీవేళ బద్ధుడవై ఎందువు? हे मेरे पुत्र तू अपरिचित स्त्री पर क्यों मोहित हो? అదిగో చూడండి, ఈ పురుషుడు భార్యను వదిలిపెట్టి వేరే స్త్రీ వైపు తిరగటానికి ఇష్టపడే పురుషుడు, जो पुरुष अपनी पत्नी पर ध्यान न लगाते हुए दूसरी स्त्री की ओर मुड़ने वाला जो है, ఒకవేళ భార్య అనింది అనుకోండి, यदि पत्नी ने उससे कहा, అదే పని నేను చేస్తే అనింది అనుకోండి, पत्नी ने कहा यदि मैं भी ऐसा काम करूं तो నిన్న నరికేయను అంటాడు. कहेगा तुझे मैं काट डालूंगा। ఆ పని అమ్మాయి చేయదా? क्या वो काम वो स्त्री नहीं कर सकती? చేయదా? नहीं कर सकती। దేవుని అందలి భయం వల్లే వదిలిపెడుతున్నారు, జాగ్రత్త. परमेश्वर से डरते हैं इसलिए छोड़ देते हैं, ध्यान से रहो। ఎవరైనా స్త్రీలైన పురుషులైన ఎవరైనా కానీ ఇలాంటి తలంపులున్నా, యవనస్తులైన ఇలాంటి ఆలోచనలున్నా దేవుడు ఖచ్చితంగా న్యాయం తీరుస్తాడు. कोई स्त्री पुरुष हो या कोई जवानों के अंदर इस तरह का सोच विचार है तो ध्यान से रहो, प्रभु जरूर आपका लेखा लेगा। ఇలాంటి ఆలోచనలు ఉంటే నువ్వు దేవుని రాజ్యానికి ఒకవేళ బాప్తీసం తీసుకుని ఉండా దేవుని రాజ్యానికి వెళ్ళలేవు. इस तरह का विचार आपके अंदर है, यदि आपने बपतिस्मा भी ले लिया तो प्रभु के राज्य में नहीं जा पाओगे। లేక బైబిల్ చదివిన దేవుని రాజ్యానికి వెళ్ళలేవు. या बाइबल भी पढ़ रहे हो, प्रभु के राज्य में नहीं जा पाओगे। అద్భుత కార్యాలు పొందుకున్నాను దేవుని రాజ్యానికి आपके వెళ్ళలేవు. जीवन में अद्भुत कार्य हो गया, परमेश्वर के राज्य में जा पाओगे। ఆ పరాయి స్త్రీ వైపు, పరాయి స్త్రీకి నువ్వు బద్ధుడుగా ఉండవద్దు అంటున్నాడు. इसलिए अपचित स्त्री के मोह में मत आओ करके लिखा हुआ है। అలాగే 21వ వచనంలో చూస్తే, 21 वचन में लिखा हुआ है, నరుని మార్గములను యెహోవా ఎరుగును, వారి నడతలన్నింటినీ ఆయన గుర్తించును. मनुष्य के मार्ग यहोवा की दृष्टि से छिपे नहीं रहते, वे उसके सब करता है। మన
మార్గాలు, ఆలోచనలు, కార్యాలు, తలంపులు, చూపులు, పద్ధతులు అన్ని దేవునికి కూడా మరుగై ఉండలేదు. हमारा चाल चलन, हमारा मार्ग, हमारा सोच, हमारा देखने का तरीका, हमारे सोचने का तरीका, हर एक विषय प्रभु जानता है। प्रभु उन सब चीजों से अनजान नहीं है। దేని నుండి కూడా ఆయన నుండి కలిగే శిక్షను మనం తప్పించుకోలేం. उससे मिलने वाले दंड से हम बच नहीं सकते, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. इसलिए बड़े ध्यान से रहना चाहिए। ఎలాంటి నాశనం మనకు కలుగు చేస్తాడు అంటే, किस तरह का नाश हमें मिलेगा? మనం నశించిపోయిన విధానం అంట ఒక సామెతగా మిగిలిపోద్దట. हमारा नाश इस तरह हो गया करके आने वाले दिनों में कहावत के रूप में बताया जाएगा। అంత గట్టిగా శిక్ష కలుగు చేస్తాడు దేవుడు. इतना ज्यादा दंड हमें दिया जाएगा। అందుకే ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 23వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. यिर्मयाह की पुस्तक 29वां अध्याय 23वें वचन में एक बात लिखी हुई है, నీ పేర్లు శాపవచనంగా మారుస్తాను అంటే, तेरे नाम को मैं शाप वचन के रूप में बोलूंगा, ఆ విధంగా నేను మొత్తుతాను అంటున్నాను. इस तरह मैं तुम्हें दंड दूंगा। అందుకే చూడండి इसलिए देखिए ఎందుకు దేవుడు ఈ మాట చెప్తున్నాడంటే, ఆయన ఇక్కడ అన్నట్లుగా నరుని మార్గములు యెహోవా ఎరుగును, వాని నడతలన్నింటినీ ఆయన గుర్తించును. ये बातें क्यों कहा गया है? जैसे 21वें वचन में लिखा है, मनुष्य के मार्ग यहोवा की दृष्टि से छिपे नहीं है, वह उसके सब मार्गों पर ध्यान करता है। మనుషులమైతే మనం ఒకళ్ళ మనసులో ఉన్న ఆలోచనలు ఎరగం. इंसान तो एक दूसरे के मन में क्या है विचार, उसको हम पहचान भी नहीं पाएंगे। భార్య భర్త మనసును ఎరగలేదు, భర్త భార్య మనసును ఎరగలేదు. पति पत्नी के मन को नहीं जान पाएगा, पत्नी पति के मन को नहीं जान पाएगी। అలాగే తల్లిదండ్రులు పిల్లల మనసును ఎరగలేరు, పిల్లలు తల్లిదండ్రుల మనసును ఎరగలేరు. इसी तरह माता पिता बच्चों के मन को नहीं पहचान पाएंगे, बच्चे माता पिता के मन को नहीं पहचान पाएंगे। ఎంతో చక్కగా ప్రవర్తిస్తారు తప్పు చేసేవాళ్ళు. जब जो कोई गलती करता है, लोगों के सामने बड़े अच्छे से सावधानी से रहते हैं। అంటే ఎక్కడ ఆ పొరపాటు బయటకు వస్తుందని కనబడకుండా చక్కగా నటిస్తారు. कहीं वो गलती सामने ना आ जाए करके, इसलिए बड़े ध्यान से नाटक करते हैं। కానీ దేవునికి కనపడకుండా ఉంటుందా? क्या परमेश्वर से छिपा रह सकता है? చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక एक बार देखेंगे इब्रानियों 4వ అధ్యాయము 4वां अध्याय ఇక్కడ 13వ వచనంలో చూస్తే, 13 वचन में देखेंगे, మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు, మనం ఎవనికి లెక్క ఒప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగు లేక తేటగా ఉన్నవి. सृष्टि की कोई वस्तु उससे छिपी नहीं है, वरन जिससे हमें काम है उसकी आंखों के सामने सब वस्तुएं खुली और प्रकट है। ఇక్కడ చూడండి తెలుగులో ఏం చెప్తున్నాడు, तेलुगु में क्या कहता है? ఆయన దృష్టికి కనబడింది ఏదీ లేదు, ఎవరి దృష్టికి ఎవరికి మనం లెక్క చెప్పాలో ఆయన దృష్టికి కనబడిందంటూ ఏదీ లేదు. जिसको हमें लेखा देना होगा उसकी दृष्टि में कोई भी ऐसी बात नहीं है जो छुपी रह सकती है। అంటే లెక్క చెప్పాలనే మాటని ఇక్కడ ముఖ్యంగా ఉద్దేశంగా పెట్టుకొని తెలుగులో రాయబడి ఉంది. तेलुगु में तो एक बात को उद्देश्य में रखा है, अपने मन में रखा है कि एक दिन हमें लेखा देना ही होगा। అంటే ఆయన దృష్టికి కనబడింది ఏమీ లేదు, क्योंकि उसकी नजर से कुछ भी छुपा नहीं है, అంటే ఆయన ఒక న్యాయం తీర్చేవాడు. क्योंकि वो न्याय करने वाला है। ఆ న్యాయాధిపతి కళ్ళకు కనపడకుండా ఉండదు ఏమీ లేదు ఈలో. न्याय करने वाले की आंखों से कुछ भी नहीं छिपा है इस संसार में। అయితే హిందీలో ఎవరు వస్తున్నాడు, लेकिन हिंदी में क्या लिखा है? सृष्टि की कोई वस्तु उससे छिपी नहीं है, वरन जिससे हमें काम है। జిస్సే హమే కామే, ఎవరి నుండి మనకు పని ఉన్నదో, ఎవరి నుండి మనకి అవసరత ఉన్నదో ఆ దేవుని దృష్టికి కనబడిందంటూ ఏమీ లేదు. जिससे हमें काम है, जिससे हमें जरूरत पड़ती है, उस परमेश्वर की नजर से कुछ भी छिपा हुआ नहीं है करके हिंदी में लिखा हुआ है। అంటే ప్రతి క్షణము మనకు మన జీవితంలో దేవుని అవసరత ఉంది. हर क्षण हमारे जीवन में परमेश्वर से हमें जरूरत पड़ती ही है। దేవుని నుండి ప్రతి క్షణం మనకు కాపుదల అవసరం. परमेश्वर से हर क्षण हमें सुरक्षा की जरूरत है। దేవుని నుండి ప్రతి క్షణం మనకు మంచి ఆరోగ్యం అవసరం. परमेश्वर से हर क्षण हमें अच्छे जीवन की जरूरत है। ప్రతిది మనం తినేది, తాగేది, నడిచేది, చూసేది, మనం చెలించేది, బ్రతికి ఉండేది, ఆఖరికి తీసుకునే ఊపిరి మొత్తం దేవుని నుండి కావాల్సినయే. हम देखते हैं, चलते हैं, उठते बैठते हैं, खाते हैं, घूमते फिरते हैं, हर विषय में प्रभु की ओर से मिलने वाला है। प्रभु की सुरक्षा हमारे लिए बहुत जरूरत है। అందుకే మనం అన్ని విషయాల్లో ఆయన్ని కోరుకుంటూ ప్రార్థిస్తాం, మనవి చేసుకుంటాం, వేడుకుంటాం, ఇవన్నిటి విషయంలో నాకు సహాయం చేయమని. इसलिए हर एक विषय में हम परमेश्वर से विनती करते हैं, प्रार्थना करते हैं, प्रभु मेरी मदद करो, मेरे साथ रहो, ఆయనతో మనకి పని ఉందే. क्योंकि उससे हमें काम है। అందుకే ఆ పనులన్నీ అవసరాలు అక్కర్తలన్నీ ఆయన ఎదుటి పెడుతున్నాం. क्योंकि अपनी सारी जरूरतों को तो हम उसके सामने रख देते हैं। మరి ఆయనతో పని ఉన్నప్పుడు ఆయన కళ్ళకు మరుగు చేసి నువ్వేదో పాపం చేసి తప్పించుకుని ఆ పనులు పొందుకుందామంటే ఎట్లా సాధ్యం అవుతుంది? इससे काम है, लेकिन उससे मैं बच निकलूंगा, मैं पाप करूंगा करके सोचोगे तो कैसे चलेगा? ఎట్లా జరుగుతుంది? कैसे मिलेगा आपको वो सब? అందుకే అన్నాడు మీ పేర్లు శాపకరమైన పేర్లుగా మార్చారు. इसलिए कहता है आपको नाम को मैं शापित बना दूंगा, రాబోయే తరాలకు ఒక సామెతగా చేస్తానంట. आपका जीवन आने वाली पीढ़ी के लिए एक उदाहरण के तौर पे दिखाया जाएगा। కాబట్టి చాలా భయభక్తులు కలిగి ఎక్కడ ఇలాంటి తలంపులు ఉన్నా గానీ
ఒప్పుకొని విడిచిపెట్టి ఇక ముందు జీవితంలో అలాంటి ఆలోచనలు కూడా తావు లేకుండా నడవాల్సింది. इसलिए बड़े ध्यान से ऐसी गलतियां हैं तो पश्चाताप करके सुधार लो, आने वाले दिनों में इस तरह का विचार भी आपके अंदर ना प्रवेश कर पाए। ఆయన కేవలం మన కార్యాలు చేతులతోనో కాళ్ళతోనో లేక మన మాటలతోనో చేసే పాపాలు కనపడతాయి అనుకుంటున్నావేమో, మన మనసులో ఉన్న ఆలోచనలు కూడా పాపంతో కూడి అయిన పరిశుద్ధమైన అవి ప్రతిదీ ఆయనకి కనిపిస్తాయి. हम सोच सकते हैं हमारे बोलने या हमारे हाथों से या हमारे पैरों से चलने या करने वाले पाप उसको दिखाई देते हैं, लेकिन ध्यान रखो अपने मन में जो बात हम सोचते हैं वो भी परमेश्वर को पता चलता है। అందుకే ఇక్కడ 22వ వచనంలో ఏమంటున్నాడు తెలుసా? సామెతల గ్రంథం 5వ అధ్యాయంలో, इसलिए नीति वचन 5वें अध्याय 22वें वचन में क्या लिखा है? దుష్టుని దోషములు వానిని చిక్కుల పెట్టును, వాడు తన పాప వశముల వలన బంధింపబడును. दुष्ट अपने ही अधर्म के कामों से फंसेगा और अपने ही पाप के बंधनों में बंधा रहेगा। ఎవరో ప్రత్యేకంగా అతన్ని ఆ పాపంలో పట్టుకుని ఓ చూడు చూడు ఇటు పాపం చేసాడు చెప్పాల్సిన పని లేదు. कोई भी अलग से उसको पकड़ के देखो ये पाप करता है, देखो देखो करके बोलने की जरूरत नहीं होगी, ఆయన కళ్ళకు కనపడిందంటూ ఏది లేదుగా దేవుని దృష్టికి. क्योंकि परमेश्वर की नजर से तो कुछ भी छुपने वाला नहीं है। కాబట్టి ఆయన పాపమే ఆయన చిక్కుల్లో పడేస్తుంది. उस व्यक्ति का पाप ही उसे फंसा लेगा। ఆ యొక్క మూర్ఖుడు ఆ వ్యభిచారిణి యొక్క పాపమే ఆ దేవుని దృష్టికి వాళ్ళని పాపిగా పరిగణింపజేస్తుంది. वो मूर्ख व्यक्ति, विचार करने वाला व्यक्ति परमेश्वर की दृष्टि में उसी का पाप उसे फंसा देगा, बांध देगा परमेश्वर की नजर में। అందుకే సంఖ్యాకాండం 32వ అధ్యాయంలో ఇదే మాట చెప్తున్నాడు 32:23లో. इसलिए 32-23 गिनती में ये बात लिखी हुई है, మన పాపమే మనల్ని పట్టిస్తుంది అంటున్నాడు. हमारा पाप ही हमें फंसाएगा। చూడండి ఇక్కడ సంఖ్యాకాండము 32వ అధ్యాయము 23వ వచనం. गिनती 32-23 ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు గనుక మీ పాపము మిమ్ములను పట్టుకొనును అని తెలుసుకొనుడి. और यदि तुम ऐसा ना करो तो यहोवा के विरुद्ध पापी ठहरोगे और जान रखो कि तुमको तुम्हारा पाप लगेगा। అంటే మన పాపమే మనల్ని పట్టుకుంటుంది. हमारा पाप ही हमें पकड़ लेगा। అంటే దేవుడు చెప్పాల్సింది చెప్పేశాడు. परमेश्वर को जो कहना था उसने कह दिया, ఓ ఈ పాపం చేస్తే ఈ శిక్ష కలుగుతుంది, ऐसा पाप करने से ये दंड मिलेगा, ఆ పాపాన్ని బట్టి మనకు ఆ దండం దొరికిపోతుంది. उस पाप की वजह से ही वो दंड हमें मिल जाएगा। అందుకంటున్నాడు, మీరు దేవుని దృష్టికి గనక పాపం చేస్తే గనుక మీరు ఆ పాపమే మిమ్మల్ని పట్టుకొనును. अगर परमेश्वर की नजर में आपने पाप किया तो वो पाप ही आपको लगेगा। ఎవరో మనల్ని పట్టియాల్సిన అవసరం లేదు. ये मत सोचो कोई और हमें फंसाएगा या पकड़ाएगा। అందుకే అంటున్నాడు, ఇలాంటి దుష్టులు గనక దుష్ట కార్యాలు చేస్తూ వ్యభిచారమునే తలంపుల్లో ఉన్నారు అనుకోండి, इस तरह के दुष्ट लोग दुष्ट विचार में रहते हुए व्यभिचार के सोच में रहते हैं, कार्य करते रहेंगे तो వాళ్ళు ఏమి చేశారో అదే వాళ్ళ నెత్తి మీద కూడా వస్తుందని కీర్తనకారుడు చెప్తున్నాడు. जो उसने किया है वही खुद ब खुद उस पे सिर पे आके लगेगा करके लिखा हुआ है भजन అంటే संहिता ఏమి में। ఎత్తుతావో అదే కోస్తావు, ఏ కొలతో కొలుస్తావో అదే కొలచబడుతుందని చెప్పాడే యేసయ్య. అదే జరుగుతుంది వాళ్ళ जो పట్ల. बोओगे वही काटोगे, जिस नाप से तुम नापते हो उसी नाप से तुम्हारे लिए नापा जाएगा, जैसे यीशु मसीह ने कहा है वही उनके विषय में होगा। ఎవరైతే ఈ వ్యభిచారం అనే పాపంలో ఉన్నారో जो कोई इस व्यभिचार के पाप में है వాళ్ళు దాని యొక్క ఆ పాపం యొక్క దాసత్వంలో ఉన్నవారు. वो पाप के दासत्व में रहने वाले लोग हैं। అంత మాత్రమే కాకుండా ఆ బంధకాలకి ఆ సంఖ్యలకు తమకు తామే సృష్టించుకుని బంధించుకుంటున్న వారట. वो खुद अपने आप को इस तरह के जंजीरों में, इस तरह के बंधन में फंसा देते हैं। కాబట్టి ఇలాంటి పాపం నుండి బయటికి రావటం చాలా అవసరం. इसलिए इस तरह के पाप से बाहर निकलना बहुत जरूरी है। అందుకు అంటున్నారు, ఈ బంధకాలు ఎవరో పెట్టినవి కాదు, మీకు మీరు తెచ్చుకున్నవి. ఈ పాపమే మిమ్మల్ని పట్టుకుంటుంది. इसलिए लिखा है कि ये बंधन में किसी और ने आपको नहीं डाला है, आप खुद इस बंधन में खुद आ गए हो, खुद आपको ये पाप लगता है, इस पाप में आप ही फंस गए हो। కాబట్టి ఈ పాపమే మీకు సంకెళ్ళుగా మారిపోతుంది. ये पाप आपके लिए जंजीरें बन जाएंगी। అంటే నువ్వు పాపివి దోషివి అని నిలబడతాయి దేవుని సన్నిధిలో. मतलब प्रभु के सम्मुख यही पाप आपको खड़ा करेगा कि आप पापी हो, आप दोषी हो। అందుకే యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనంలో అంటున్నాడు, जैसे यूहन्ना सुसमाचार 8वां अध्याय 34वें वचन में कहता है, యేసయ్య ఏం చెప్తున్నాడంటే, यीशु मसीह क्या कहता है? పాపం చేసిన ప్రతివాడు పాపానికి దాసుడట. पाप करने वाला हर एक व्यक्ति पाप का दास है। అన్నిటికంటే అసహ్యమైన హేయమైన ప్రధాన పాపం ఏమని చెప్పుకుంటున్నాం? सबसे घृणित और बहुत है बुरा पाप क्या है करके हमने बोला भी, వ్యభిచారం గురించి మాట్లాడుతున్నాడు, व्यभिचार के विषय में बात करता है, జార స్త్రీ గురించి पराई మాట్లాడుతున్నాడు. स्त्री के विषय में बात करता है। సో ఇట్లాంటి పాపం చేసేవాళ్ళు ఆ పాపానికి దాసులు అంటున్నాడు. इस तरह का पाप करने वाला व्यक्ति इस पाप का दास है करके लिखा हुआ है। అలాగే రోమ పత్రికలో చూస్తే 6వ అధ్యాయములో इसी तरह रोमियो 6वें अध्याय को देखेंगे, 6వ వచనంలో చూస్తే 6वां अध्याय 6वां మనం वचन, ఇక పాపానికి దాసులుగా ఉండవద్దు. हमें अब पाप के दास नहीं बनना है। అందుకే పాప శరీరాన్ని నిరర్ధకం చేయాలి इसलिए అంటున్నాడు. पाप के शरीर को पूरी तरह से व्यर्थ कर देना है। అంటే పాపపు ఆలోచన వచ్చినప్పుడు ఈ శరీరం ద్వారా ఆ పాపానికి జయం కలిగే విధంగా చేయకూడదు. जब पाप का विचार हमारे शरीर में आता है तो उसको पूरा మనసులో వచ్చిన
पाप का विचार हमारे मन में आता है तो उसको पूरा नहीं करना चाहिए। ఈ శరీరము నిరర్ధకమైపోవాలి ఆ పాపం విషయంలో. ये शरीर पूरी तरह से उस पाप के विषय में व्यर्थ हो जाना चाहिए। ఇంకా 16వ వచనంలో చూస్తే और 16वें वचन में देखेंगे ఎలాగూ మనం అలా చేయగలుగుతాము అంటే, कब हम इस तरह कर पाएंगे। ఎలాగూ నీ అవయవాలను పాపానికి దాసులుగా ఉంచావో అలాగే నీ అవయవాలని నీతికి దాసులుగా जिस చేయమంటున్నాడు. तरह आपने अपने अंगों को पाप का दास बना दिया है उसी तरह अपने अंगों को धार्मिकता का दास बना दो। అంటే విధేయతలో ఇంకా లోబడు అని నేర్పుతున్నాడు. मतलब और झुको आप करके कहता है। అంటే ఇంకా దేవుని యందు భయభక్తులు కలిగి పూర్తిగా విధేయుడు అవ్వాలి అంటే ఆ చెడ్డ కార్యము, అసహించుకునే కార్యము, ఆ వ్యభిచారం అనే పాపం నుండి బయటికి రావాలి. परमेश्वर का डर और भक्ति आपके अंदर रहते हुए और प्रभु के अधीन होना है तो आपके अंदर से बुरा कार्य, बुरा सोच जो है पूरी तरह से निकाल फेंकना है। అందుకే ఆఖరికి 23వ వచనం చూస్తే, आखिरी में 23वें वचन हम नीति वचन 5वां अध्याय में देखेंगे। శిక్ష లేక అట్టివాడు నాశనమగును, అతి మూర్ఖుడై వాడు త్రోవ తప్పిపోవును. वह शिक्षा प्राप्त किए बिना मर जाएगा और अपनी ही मूर्खता के कारण भटकता रहेगा। అంటే ఇతడే ఆ యొక్క చావుకి, ఆ పాపానికి, ఆ అగ్నిగుండానికి అతనే కారణము, అతడే శిక్షక కారకుడు అని చెప్తున్నాడు. क्योंकि वही व्यक्ति खुद पाप का, उस दंड का और उस आग के गंधक का कारण होगा। ఒక నియమం పెట్టాడు దేవుడు, परमेश्वर ने एक नियम दिया, ఒక క్రమశిక్షణ. एक अनुशासन। ఒక స్త్రీ ఒక పురుషునికి భార్య భర్తలుగా జతపరిచి एक स्त्री एक पुरुष को विवाह के बंधन में जोड़ दिया। ఆ క్రమశిక్షణను మీరి గనక ప్రవర్తిస్తే उस विवाह के बंधन से, अनुशासन से अलग होकर कोई अलग काम करेगा तो ఖచ్చితంగా పాపానికి దాసుడు, దేవుని దృష్టికి క్షమించరాని నేరస్తుడు. वो व्यक्ति पाप का दास है, प्रभु की नजर में क्षमा के योग्य भी नहीं है। కాబట్టి మనకి ఆ ఇచ్చిన ఆ యొక్క దేవుని నియమాల్లో, కట్టడల్లో చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి, శ్రద్ధ కలిగి ఉండాలి. इसलिए प्रभु ने जो हमें नियम दिए हैं, विधियां दी हैं, चितौनियां दिए हैं, उसका पालन करते हुए बड़े ध्यान से हमें चलना चाहिए। అందుకే హెబ్రీ పత్రికలో పౌలు గారు ఈ మాట చాలా స్పష్టంగా చెప్తున్నాడు. इसलिए इब्रानियों में पौलुस बड़े अच्छे से एक बात कहता है। అది మనం చూసుకుంటే 12వ అధ్యాయంలో देखेंगे एक बार इब्रानियों 12वां अध्याय 7వ వచనం నుండి 11 వరకు చూస్తే 7वें वचन से 11 तक देखेंगे। మనలో గనక పాపం ఉంటే మనం దుర్బీజులమే గాని మంచి వాళ్ళం కాదంట, సొంత కుమారులం కాదంట. अगर हमारे अंदर पाप है तो हम उसके पुत्र नहीं हैं, हम एक खराब बीज के समान हैं। కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఈ తర్వాత హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 7 నుండి 11 వరకు చదువుకోండి. बाद में आप 12वां अध्याय इब्रानियों 7 से लेकर 11 तक आराम से पढ़ लीजिएगा। ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని ప్రేమించి హెచ్చరించినా కానీ లోబడకపోతే ఆయన్ని గద్దించినప్పుడు బాధపడవద్దు అని చెప్తున్నాడు. ऐसी स्थिति में आप हो जब प्रभु हमसे प्यार करके वचन के द्वारा सावधान करता है, डांटता है, तो आप दुखित मत होना करके प्रभु कहता है। గద్దించినా కానీ లోబడలేదంటే శిక్షించినప్పుడన్నా కనీసం ఈ శిక్ష నాకు ఈ వ్యభిచారాన్ని, పాపాన్ని బట్టి కలిగింది కదా అని దాని నుండి తప్పుకోమని చెప్తున్నాడు. जब आपको इस विषय में सावधान किया जाता है, डांटा जाता है, तब भी आप उस विषय को नहीं छोड़ोगे। जब आपके जीवन में ताड़ना आती है तो हाँ, मैंने ऐसा किया, प्रभु के वचन को सुनकर सुधरा नहीं, इसलिए मुझे ये ताड़ना मिली है करके सोचना है, सुधरना है। కాబట్టి ఆ పరమ తండ్రి దేవునికి సంపూర్తిగా లోబడి ఉంటే గనక ఇటు పాపానికి మనం దాసులు కాలేము. परम पिता जो परमेश्वर है उसको पूर्ण रीति से उसके अधीन हो जाएंगे तो ऐसे काम हम नहीं कर पाएंगे। అలాంటి పాపం మనలో లేకుండా ఉండాలని దేవుని సన్నిధిలో ఎవరైతే ఇలాంటి పాపంలో, పొరపాటులో, లేక ఎదుటివారి అలాంటి మాటల్లో పడిపోయో ఆ ఊబిలో దిగి ఉంటే పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. जो कोई इस तरह के पाप में है, जाने अनजाने में इस पाप में फंस गए हैं, इस तरह के बंधन में गिर गए हैं, तो आज के दिन प्रभु के सामने मानिए और उस चीजों से दूर हो जाइए। సహజంగా చాలా కష్టమేమో కానీ దేవుని ఎదుట గనక కన్నీరు మున్నీరు కార్చి పశ్చాత్తాపడితే ఆ బంధకాలు ఇట్టే తొలగిపోతాయి. सहज रूप से तो इस कामों से दूर होना बहुत मुश्किल है, लेकिन प्रभु के सम्मुख रो रो कर गिड़गिड़ाने से प्रभु इन सब चीजों से हमें छुटकारा दे देगा। కాబట్టి రెండు చిన్న ప్రార్థన आइए చేసుకుందాం. छोटी सी प्रार्थना करेंगे। స్తుతుల సింహాసనాసీనుడ తండ్రి నీకు స్తోత్రము. स्तुतियों पर विराजमान परमेश्वर आपकी स्तुति हो। మహాపరిశుద్ధుడైన తండ్రి మీకు స్తోత్రములు. महान परमेश्वर आपकी स्तुति हो। ప్రభా వ్యభిచార విషయంలో, జార స్త్రీ విషయంలో జాగ్రత్తగా ఉండమని ప్రభా హెచ్చరించిన తండ్రి మీకు స్తోత్రం. व्यभिचार के विषय में, पराई स्त्री के विषय में ध्यान से रहो करके आपने सावधान किया प्रभु। ప్రభ నీకు రావాల్సిన మహిమ, నీకు ఇవ్వాల్సిన స్థానం వేరే వారికి ఇచ్చినప్పుడు దాన్ని వ్యభిచారముగా పోల్చిన దేవా మీకు వందనాలు. प्रभु आपको जो स्थान देना चाहिए वो आपको ना देते हुए किसी और को देना है, किसी देवताओं को देना, उसको भी आपने व्यभिचार कहा है। కాబట్టి ప్రభు ఒక పురుషునికి ఒక స్త్రీ, ఒక స్త్రీకి ఒక పురుషుని మీరు జతపరిచి ఉన్నారు. एक स्त्री के लिए एक पुरुष के लिए एक स्त्री को प्रभु आपने बनाया है। ఇదన్ని విషయంలో ఘనమైన వివాహ కార్యం అన్నారు. ये सब विषयों में आदर की बात है, विवाह का कार्य करके आपने कहा। ప్రభా దీని మించి ప్రభా నా తండ్రి ఇదిగో పర స్త్రీ వైపు, పర పురుషుల వైపు పోవద్దని అట్టి వారికి కలిగే శిక్షణ గురించి దీన్ని హెచ్చరించినందుకు వందనాలు. इससे बढ़कर पराई स्त्री या पराई पुरुष की ओर जाना व्यभिचार है, ऐसे कार्य नहीं करना है करके प्रभु आपने वचन के द्वारा हमें बताया। తో విన్న ప్రతి ఒక్క బిడ్డను ప్రభా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఇటు పాపంలో ఉన్న వారికి విడుదలను ప్రసాదించమని
जितनों ने प्रभु ये वचन सुना है आपके सम्मुख में उन्हें याद कीजिए। जो इस तरह के पाप में डूबे हुए हैं, इस पाप से बाहर निकलने के लिए प्रभु मदद कीजिए। నీకు సమస్తం సాధ్యమని ఎరిగి ప్రార్థిస్తున్నాము. ये सब आपसे हो सकता है, आपके लिए कुछ भी असंभव नहीं है। వారు करके కూడా తమ प्रार्थना పాపాలు करते हैं। ఒప్పుకుని విడిచిపెట్టేటట్లు సహాయం చేయండి. ऐसे लोग अपने पापों को मानकर छोड़ दें, प्रभु आप उनकी मदद कीजिए। యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. यीशु मसीह के नाम से प्रार्थना करते हैं। ఆమేన్ आमीन ఆమేన్. आमीन। ప్రైజ్ లార్డ్, అందరికీ వందనాలు. प्रेज लॉर्ड।